బయట వర్షం పడుతుంది. నిన్న వర్షం పడుతుందిరా. ఈ మధ్య కూలర్లో నీళ్ళు వాడే నింపుతున్నా. మట్టి వాసన సూపర్ వస్తుంది. వర్షం వచ్చింది, కసుగూడదామని బయటకు వచ్చిన వర్షం వస్తుంది. మట్టి వాసన అయితే సూపర్ వస్తుంది. వర్షం కానీ కొంచెం సేపే పడిపోయేటట్టుంది. క్లైమేట్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. కొంచెం చల్లగానే అవుతుంది కదా. బయటికి రానికి వస్తలేదా? ఏం కాదు, నింపండి నింపండి నింపండి. నేను వర్షం ఎప్పుడు చూసలేరా ఏమి? నింపు, నేను కసు కొడతా. అసలు పనులే అవ్వలేదు ఈరోజు. ఫస్ట్ అయితే కొద్దిసేపే పోతుంది, పెద్దగా ఫుల్ ఏం పడదు. ఇట్లా వచ్చి ఇట్లా బయటట్టుంది. పోదురులే గ్రౌండ్కి. ఇవ్వండి, పొద్దున్న తోమిన ఛాయలు కూడా తోమిలేను, తాగిన ఛాయలు కూడా తోమిలేను. ఇప్పుడు తాగినాయి, ఇప్పుడు పోసుకున్నాం. ఈ గుడ్లు 12 తెచ్చిండు, అందుకే ఇందులో వేసిచ్చారు. లేకపోతే 25 తెస్తే డబ్బాలు వేసిస్తుండే. అండ్ వచ్చేసి అన్నం కూడా అయిపోయింది. ఏంది ఫస్ట్ నింపు, ఇద్దరు నింపుండి. నింపినాక బయటకు వద్దురు. ఏమని చిన్నోడా నీకు? షాక్ అయితే లేదా? దా అయితే నువ్వు వచ్చేసి ఇట్లా రా, ఇట్లా రా. ఇట్లా లడ్డు చల్లుతున్నావు. లడ్డు వర్షం స్మెల్ మటుకు సూపర్ వస్తుంది అసలుకి. సో మార్నింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తా అన్నా కదా, ఆయిల్ లేకుండా అనమాట. ఇగో ఇప్పుడు తీసుకొని వచ్చిండు, అందుకని ఇప్పుడు చేయాలి వంట. ఎట్లా అన్నం కూడా అయిపోయింది. అన్నం కూర వేసేస్తా, కసు కొట్టేసి బాసలు దొమ్మేసి అయిపోతుంది. వీడియోస్ ఎడిటింగ్ మాత్రం అయిపోయింది. ఇంకొక వీడియో ఉంది, షార్ట్ వీడియో, అదొకటి ఎడిటింగ్ చేసుకుంటే అయిపోతాయి పనులు. ఏమైరా ఉంటుంటివి కదా, ఏమైంది? ఎందుకు వస్తున్నావు ఇప్పుడు బయటికి? ఏం వర్షం చూస్తావా? ఊకనే చెప్పినా మీకు. మట్టి వాసన వస్తుంది కదా చిన్నడా. వర్షమేరా, కళ్ళు కనిపిస్తలేవరా గుడ్డి కొడక. వర్షం పడుతుందంటే కారిపోతుందంట వేంద్రా. ఇంకా పోతుంది ముగ్గు, ఇట్లా పడుతుంది కదా. అయ్ మట్టి స్మెల్ మస్తు వస్తుంది కదా. వస్తుంది ఎడికి? ఎలా ఓడి ఇంట్లోనే ఉంటాడు. సో చూడండి, ఈరోజు మళ్ళీ కమ్మలు పెట్టి రావాల్సి అయితే వస్తుంది. ఇదేంటిదో ఏమో, నేను ఊకే ఎక్కడి ఫంక్షన్స్ లేకుండా ఏం లేకుండా ఇంటికానే వస్తాయి కదా. మీరు తయారవ్వండి పోండి, మంచిగా దుడుచుకొని నానేసి గ్రౌండ్ తీసుకుపోతున్నాడు పోండి. ఎండ ఇట్లా వర్షం ఇట్లా పడే ఇట్లా పాయ. నేను ఎందుకు వస్తారా? ఇంట్లోనే ఉంటా కదా. ఇంట్లోనే ఉన్నప్పుడు అన్నీ జికేసుకొని ఉంటా. కమ్మలు, చైన్లు, అప్పుడు రింగ్స్ కూడా ఉండే, అవన్నీ వేసుకొని ఉంటా ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వెళ్తా అన్న టైంలోనే మా హస్బెండ్కి ఏదో ఒకటి అవసరం పడుతుంది, కమ్మలు ఇవ్వాల్సి వస్తుంది. సో చైన్ కూడా అప్పుడు ఇచ్చిన. చైన్ ఇచ్చినప్పటి నుంచి నల్ల పూసలు తీసుకుంటున్నా. నల్ల పూసలు నేను చేయించుకున్నది. లేకపోతే నల్ల పూసలు ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే వేసుకునేదాన్ని, లేకపోతే చైన్ ఎక్కువ వేసుకునేదాన్ని. రింగ్స్ చైన్ పెట్టేసి వచ్చిండు, అప్పుడు పెట్టేసి వచ్చిండు. మళ్ళీ నాకు తెలిసి ఇట్లాంటి టైంలోనే పెట్టేసి వచ్చిండు. ఆల్మోస్ట్ 1 year దగ్గర వస్తుంది, ఇంకా తీసుకురాలే. కమ్మలు మటుకు మధ్యలో ఒకసారి పెట్టేసి వచ్చి 1 నెలనో 2 నెలల లోపే తెచ్చిచ్చిండు. కానీ ఈసారి కమ్మలు పోతే నేను ఇప్పుడు హైదరాబాద్కి ఏంది దూకపో. సో ఈసారి అయితే అంటే ఈ వారం అయితే హైదరాబాద్కి వెళ్తా. ఈ వారం కాకపోయినా వచ్చే వారం అయినా సరే హైదరాబాద్కి వెళ్ళేది అయితే పక్కా ఖచ్చితంగా వెళ్తా. సమ్మర్ హాలిడేస్కి లేట్ అయినా సరే వెళ్తా. కానీ కమ్మలు మటుకు నేను హైదరాబాద్కి వెళ్ళే లోపైతే కమ్మలు అయితే రావు నాకు తెలుసు. ఈ కమ్మలు ఈసారి వచ్చే వరకు లేట్ అవుతాయి నాకు తెలుసు. ఎందుకనేది కూడా చెప్పిన కదా, రీజన్ చెప్తా తర్వాత కనేసి. సో ఫోన్ కూడా వేసిడు, తీసిపెట్టు కమ్మలు వస్తున్నా అన్నాడు. ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడతాం. ఫోన్ ఇంకా చెప్పినాయి కదా. సో ఇదే ఇంటికాడ ఉన్నప్పుడైతే అన్నీ తీసేసుకొని ఉంటా. ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్తానో అదే టైంకి మా హస్బెండ్కి ఏదో ఒక ఈసారి అవసరం ఏందో నాకు కూడా తెలుసులే కానీ
ఇది తీసేయాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే ఈ కమ్మలు వేసుకొని వెళ్ళాలి హైదరాబాద్కి అనుకుంటా, కానీ ఇప్పటిదాకా నాకు తెలిసి వెళ్ళలేనట్టు నీ కమ్మలు తీసుకున్నప్పటి నుంచి. ఇది మాట్లాడుకుంటూ ఎక్కడ దిగుతున్నానో తెలియదు. మళ్ళీ ఈసారి నార్మల్ వేసుకొని వెళ్ళాలి హైదరాబాద్కి. కమ్మలు బ్యాంక్ గోల్డ్ షాప్కి వెళ్ళబోతున్నాయి ఈరోజు. మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఏమైంది నాకు అందరూ తెలుసురా కమ్మలని, కానీ నేను చెప్తున్న మ్యాటర్ నీకు అర్థం కాదులే, పెద్దగా నీకు అర్థమైతే. ఫుల్ స్టోన్స్ పెట్టించుకొని ఇది స్టోన్స్ కావాలని పెట్టించుకొని నేను చేసుకున్నాను అనమాట. వాళ్ళు చెప్పిర్రు స్టోన్స్కి తరికి ఎక్కువ పోతుందమ్మా, ఎక్కువ గ్రామ్ స్టోన్స్లోనే పోతుంది, పర్లేదా అంటే కూడా పర్లేదు నాకు చెయ్యండి అని చెప్పి చేయించుకున్నా ధైర్యం చేసి. మళ్ళీ ఫోన్ చేస్తుండు మా హస్బెండ్, అంటే బయటికి వెళ్ళేది ఉంది, దీనిలో కోసం కాదు ఇంటెంటనే వేసేది, కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, సో అట్లనే వెళ్తాం కదా, ఈ బ్లౌజులు కూడా వేసేసి వచ్చేస్తా ఒకటేసారి. సో రెడీ అయిపోయారా మీరు? పండి. నేను చూడండి టైలర్ షాప్కి కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చేవరకు లేట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు క్లైమేట్ అంతా మంచిగా, నేను ఇంకా వచ్చేసి మ్యాచ్ స్టార్ట్ అయ్యని చెప్పేసి వంట చేయలేను, ఏం చేయలేను, దబ్బా అన్నం కూడా వేసి బాటిల్ తోముకుంటూ ఉన్నా. సడన్గా బయట చూస్తే క్లైమేట్ చూడండి ఎట్లుంది. మా పిల్లలేమో మా హస్బెండ్ గ్రౌండ్కి తీసుకెళ్తా అని చెప్పేసి గ్రౌండ్కి తీసుకెళ్ళారు, మళ్ళీ షాప్ కానీ వెళ్ళిరో లేరో ఒకసారి క్లైమేట్ చూడండి. మళ్ళీ వర్షం పడుతుంది చూడండి, ఫుల్ ఉరుముతుంది, వర్షం పడుతుంది. వీళ్ళు షాప్లో ఉన్నారో లేరో కాల్ అయినా చేయాలి బాబోయ్, ఒక్కదాన్నే ఉన్నాయి ఇప్పుడు నేను ఇంట్లో. చూడండి నేను సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నాను అనమాట, పెద్ద హై వాల్యూమ్ పెట్టుకున్నా, అందుకే నాకు అసలుకి బయట కూడా కరెంట్ పోయింది, బయట లైట్స్ ఇన్వర్టర్ కనెక్షన్ లేవు. ఇక నేను ఇంకా కూర చేసిన, అన్నం చేసిన, బాసలు ఉన్నాయి, ఇంకా సగం బాసలు ఉన్నాయి, ఏంటి అనుకొని చూసిన. ఇంకా వాళ్ళని అడిగితే షాప్కి వచ్చినాంలే, షాప్లో ఉన్నామని చెప్పిండు. మొత్తం కంప్లీట్ వర్షం తగ్గేంత వరకు రాకు తీసుకురాకని చెప్పిన, సరే అన్నాడు. సో 7 అయితే వస్తుంది, ఇంకొన్ని బాసలు ఉన్నాయి, తోమేసి వీడియోస్ అప్లోడింగ్కి పెట్టి మ్యాచ్ చూద్దాం. వర్షం ఏం కొంచెం పడట్లే, దంచి కొడుతుంది. చూడండి అమ్మో, ఇట్లా ఫుల్ వర్షం పడుతుంది. అసలు క్లైమేట్ ఇట్లా లేకుండా ఈవినింగ్ ఇట్లా కానీ ఉండేటటువంటి పిల్లల్ని అసలు పంపకుంటుంది నేను గ్రౌండ్కి. షాప్లో వస్తున్నారు అందరు కలిసి, ఏ వర్షం ఎప్పుడు తగ్గాల ఎప్పుడు రావాలా. నేను ఒక్కదాన్ని ఉన్నా ఇంట్లో ఇప్పటి నుంచి, ఎంతైనా ఇట్లా వర్షం పడుకుంటా కరెంట్ లేకుండా ఇంతసేపు పనిలో పాటలు వినుకుంటా పనిలో మునిగిపోయింది. ఏంటిది ఏంటిదంటే అమ్మా అది చూడండి, అగా బయట ఏమేమో పడుతున్న శబ్దం, ఇదంతా అయ్యా మ్యాట్ అంతా తడిచిపోయిందిరా నాయనా. ఇట్లా పడుతుందా వర్షము? ఇది బూజు, ఇగో ఇక్కడంతా పడింది, ఇక్కడ కింద ఇగో కుర్చీ మీద అంతా, సైకిల్ కూడా ఇక్కడంతా పడిందా ఏమి బూజు. ఇది అగోండి పైన ఫుల్ గాలికి శబ్దాలు వినండి. ఫుల్ గాలి కొట్టేసరికి అక్కడ బూజు ఉంది, ఆ జాలికి అనేది ఇట్లాంటి నెట్ అక్కడ పైన ఉంది కదా, ఆ నెట్టులోంచి అనేది బూజు ఎగిరి చూడండి ఏమేమో పడుతున్నాయి. ఇక్కడ నుంచి వాటర్ చినుకులు పడుతున్నాయి, ఫ్యాన్ దగ్గర నుంచి చినుకులు వస్తుంది, నాకు చినుకులు పడుతున్నాయి, ఇగో కనిపిస్తున్నాయా చినుకులు పడుతున్నాయి. ఏమండిగో ఏంది వర్షము, ఈ ఫ్యాన్ దగ్గర నుంచి పడుతున్నట్టుంది. ఎక్కడి నుంచి పడుతుంది శబ్దం వస్తుంది నాకు. అంటే బయట ఈ చినుకులు కనుక పడుతున్నాయా, ఎక్కడి నుంచో చినుకులు పడుతున్నాయి, ఇక్కడ నిలబడుతుంటే నాకు చినుకుల ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇది ఇంత సరౌండింగ్లో ఈ బయట నుంచే లేకపోతే ఈ విండోలోంచి ఇట్లా పడుతుండొచ్చు, ఈ విండోలోంచి ఆ గాలి కదా దుమ్మంతిగా. ఏంది ఇది అనుకుంటా, ఇంతసేపు పనిలో మునిగిపోయినా ఇక ఈడంతా అమ్మో భయం వేస్తుందిరా నాయన నాకు.
ఇంత గాలిలకి వెదర్కి టీవీ ఆన్ చేయడం కరెక్టో కాదో కూడా తెలియదు. ఓ పాటలు పెట్టుకున్నా, బంద్ చేద్దాం, ఫోన్లో చూసుకుందాం కావాలంటే కొద్దిసేపు దాకా. ఇదంతా తడిచిపోయింది. ఇట్లున్నప్పుడు ఇంట్లో ఒక్కరుంటే ఎట్లుంటుంది ఊహించుకోండి. అందులో చుట్టుపక్కల అందరూ ఊర్లోకి వెళ్ళారు, ఒక్కదాన్ని ఉన్నా, ఇంట్లో ఎవరు లేరు. అంత శుభ్రంగా తుడిచి ఇంకా శుభ్రంగా ఊడ్చుకొని పెట్టుకుంటే మొత్తం ఇక్కడ చిరుగుతుంది, ఇట్లా చిరుగుతుంది వర్షం, మొత్తం ఇట్లా చిరుగుతుంది వర్షం, ఇట్లా చిరుగుతుంది, ఇల్లంతా నీరైతుంది. విండోలకనే ఈడ్చి కొడుతుంది. ఇక్కడ నుంచి చిన్నపిల్ల ఫీలింగ్ వస్తుంది నాకు. నేను ఈ ఫ్యాన్ పైననేమో వస్తుందేమో అనుకుంటున్నాను. ఇట్లాంటి టైంలో మా వాళ్ళని రామని కూడా చెప్పలేను మా హస్బెండ్, ఎందుకంటే ఇది వర్షం అంతా ఉరుములతో కూర్చున్న వర్షం కదా, ఎందుకంటే తగ్గినాక రావడమే బెటర్. వాళ్ళు ఘోరంగా పడుతుంది. ఇంకా నయం